హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండో వారం నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు. ఈ సీజన్ మొదటి వారం నామినేషన్స్ ఎపిసోడ్ సోమవారం రోజున కాకుండా మంగళవారం రోజున టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు సీజన్స్లో ఇలా ఉండేది కాదు. మొదటి ఎపిసోడ్లోనే నామినేషన్స్ ప్రక్రియ ఎపిసోడ్ని సోమవారం రోజున టెలికాస్ట్ చేసేవారు. హౌస్లోకి అడుగుపెట్టిన ఒక్క రోజులో ఒకరిపై ఒకరు నామినేషన్స్ వేసుకునేంత పాయింట్స్ ఏం దొరుకుతాయి. అందుకే గత సీజన్స్లో మొదటి నామినేషన్ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసుకునేవారు. అందుకే ఈసారి సిల్లీ రీజన్స్తో కాకుండా బలమైన రీజన్స్తో నామినేట్ చేసుకునేందుకు ఒక రోజు మొత్తం వదిలేసి పక్క రోజున నామినేషన్స్ ప్రక్రియని నిర్వహించారు. మంచి హీట్ వాతావరణం మధ్య జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియ ద్వారా నామినేట్ అయినటువంటి సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఇక రెండవ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, భరణి శంకర్, ఇమాన్యుయల్, తనూజ, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, రీతు చౌదరి నామినేషన్స్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అందరికీ మాస్క్ మ్యాన్ హరీష్ మీద పీకల దాకా కోపం ఉంది. ఎప్పుడెప్పుడు నామినేషన్స్లోకి వస్తాడా, ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించేద్దామా అనేంత కసితో ఉన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇతను ఎలిమినేట్ అవ్వడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉంటున్నాయి. సమాజంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగానే ఉంటున్నాయి. స్త్రీలను మొన్న తక్కువ చేసి మాట్లాడినట్టు జనాల్లోకి వెళ్ళింది. ఈ విషయంపై మాస్క్ మెన్ బయటకు వచ్చినప్పుడు జనాలు కొట్టినా కొడతారు. కాబట్టి ఆయన సాధ్యమైనంత తొందరగా ఎలిమినేట్ అవ్వడం అతనికే మంచిదని అంటున్నారు. జ్యూరీ ఇలాంటి ఆలోచనలు ఉన్నవాడిని ఎలా హౌస్లోకి పంపారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.